సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన వీడియో చేయాలనిపించింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. చాలా ఉమెన్ ఇప్పుడు అడ్వాన్స్ ఉన్న అన్ని రంగాల్లో ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ లేదనే ఫీలింగ్ ఇంకా ఉమెన్ కమ్యూనిటీలో చాలా ఉంది. ఎందుకు ఆ ఫీలింగ్ ఉంది? సో ఇప్పుడు మనకి అబ్బాయిలకు చూస్తే అమ్మాయిలే దొరకట్లేదు. ఒకవేళ దొరికినా టూ మచ్ కండిషన్స్. పెళ్లిళ్ళకి అత్త మామ ఉండకూడదు, సపరేట్ కాపురం ఉండాలి, ఇలా టూ మచ్ ఆఫ్ కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో ఇంత పరిస్థితి ఉండి కూడా ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ లేదా అనే క్వశ్చన్ మళ్ళీ ఒకటి ఉంది. తర్వాత ఎక్కడ చూసినా ఏ ఐటీ కంపెనీ చూసినా ఈక్వల్ గా ఉమెన్ ఫోర్స్ అనేది ఉంది, వర్క్ ఫోర్స్ అనేది ఉంది. అయినా ఇంకా కాన్ఫిడెంట్ ఉమెన్ లో రాలేదా? ఎందుకు రాలేదు? ఇప్పుడు ఒకప్పుడు ఈ ఏమంటారు, ఈ ఉమెన్ కి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎంపవర్మెంట్ దొరికిందో అదంతా వాళ్ళు బలవంతంగా తీసుకునేది. అంటే మాకు కావాలి అని చెప్పి తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి న్యాచురల్ గా ఎదురు రావట్లేదు అనేది నా కారణం. అయితే 80s లో 90s లో మనం చాలా చూసాము. వరకట్నపు వేధింపులని, ప్రతి ఇళ్లలో సిలిండర్లు వెలేవి, అత్త మామల టార్చర్లు ఉండేవి, సూసైడ్లు ఎక్కువ ఉండేవి అమ్మాయిలవి. అలాగే ఆడపడుచులు వేధింపులు ఎక్కువ ఉండేది. సో ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి అసలు మేము పెళ్లి చేసుకునేటప్పుడు మాకు కంఫర్ట్ కావాలని చాలా కండిషన్లు ఇప్పుడు పెడుతున్నారు. మనమేమనుకుంటున్నాము, అమ్మాయిలు డిమాండ్ ఎక్కువైంది, వాళ్ళకి పొగరు ఎక్కువైందని అనుకుంటున్నాం, కానీ వాళ్ళకు యాక్చువల్లీ స్వతహాగా చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాలు పోగొట్టుకోవాలనే దారిలో వాళ్ళు వెతుక్కున్న సొల్యూషనే వాళ్ళ రైట్స్ ని వాళ్ళు డిమాండ్ఫుల్ గా అడుగుతున్నారు. బట్ యాక్చువల్లీ డిమాండ్ఫుల్ గా ఉండకుండా న్యాచురల్ గా ఉండాలి. మెన్ అండ్ ఉమెన్ అనేది ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడితే తప్ప బతకలేము ఈ సృష్టిలో. కానీ సంహవ్ మన పురాణాల నుంచి కూడా లేడీస్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడము, వాళ్ళ రైట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల అది అలాగే కంటిన్యూ అయింది. ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి. 80s 90s తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ ఉమెన్ కి చాలా ఫ్రీడమ్ ఉంది, ఎంపవర్మెంట్ ఉంది. ఇంకా కొన్ని కమ్యూనిటీస్ లో చాలా అణచివేయడం అనేది ఇంకా జరుగుతుంది అమ్మాయిల్ని. సో లెట్స్ ట్రీట్ ఉమెన్ ఈక్వల్ యాజ్ మెన్ and give them full power, empower what they are expecting. So let's celebrate womanhood. Thank you. Bye. Happy Sunday.